నమస్కారం అండి. తెలుగు మహిళా కవయిత్రి మాధవి గుంటూరు. ఈరోజు జనప్రభంజనం జగతికి వెలుగు, విజయం జనప్రభంజనాందేనంటూ ఒక జన కవయిత్రిగా జనం ఎలా పట్టాభిషేకం చేయబోతున్నారో చంద్రబాబు నాయుడు గారికి నా కవితా రూపంలో మీ అందరికీ వినిపిస్తాను. నేను జనప్రభంజనం మీరై జగతి మెచ్చిన పాలకుడిని ఆ జగదీశ్వరమ్మ ఆ జగదీశ్వరుడే దీవించెను ఈ జనప్రభంజనాయకుడిని. వెన్నెల చంద్రుడై వేదభూమిలో వెలుగవుతూ చల్లని పాలన అందించే చంద్రుడు, ఆకాశ అందాల తారలు అందాల రాముడు దీవించెను ఈ ఆదర్శ నేతను. భువనమ్మ ఆశయాలతో నారీ గళమై నిజం గెలిచింది, జనప్రభంజనమై గెలిచింది. ప్రజానేత వెంట అండగా నిలిచారు, అవినీతి నాయకులను అడ్రస్ లేకుండా చేశారు. ఈ అవినీతి పాలకులకు చరమగీతం పాడారు. ఆదర్శ నేతకు, వెలుగు నేతకు వెన్నెల పాలన ప్రజలకు అందించారు. అందుకే అంటాను, కవులు నడియాడిన నేలపై మహామహులు పుట్టారు. ఆ మహానేతే ఈ చంద్రబాబు. అంటాను నేను ఈ దుర్మార్గులకి దేవుళ్ళు సైతం మెచ్చలేదు. చూడండి, బూతులు మాట్లాడేవాడు ఎవడు కూడా గెలవలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నార్యంతే పూజ్యంతే అంటారు. అన్నగారి బిడ్డని అవమానించారు, అడ్రస్ లేకుండా వెళ్ళారు. ఒక కవయిత్రిగా నేను ఫస్ట్ నుంచి పార్టీ వస్తుంది అని చెప్పాను. అందరు గెలిచిన ప్రతి నాయకుడికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను కవయిత్రిగా. అందరికీ నమస్కారం.